హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో వంకాయ నువ్వుల కారం చూద్దాము. వంకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా ఫ్రై చేసినట్లయితే కనుక చాలా ఇష్టంగా తింటారు. టేస్ట్ కూడా అంత బాగుంటుంది. మరి వంకాయ ఎప్పుడు అందరికీ నచ్చేలా ఉండాలంటే కనుక ఇలా ట్రై చేసి చూడండి. మరి ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేసి మీ సపోర్ట్ని అందివ్వండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక పాన్ పెట్టేసుకుని 1 టేబుల్ స్పూన్ వరకు పల్లీలు వేసుకుని వేయించుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత దీనిలో ఒక 1/2 టీ స్పూన్ వరకు ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి. మనం 1/2 కిలో వంకాయలు చేస్తున్నాం కాబట్టి తక్కువ క్వాంటిటీలోనే ఉంటుంది. తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు నువ్వులు వేసేసుకుని స్టవ్ ఆపేసేసుకోవాలి. ఆ వేడికే మనకి వేగిపోతాయి అన్నమాట. నువ్వులు ఎక్కువ వేగినా కూడా చేదొచ్చేస్తుంది, బాగుండవు. ఇప్పుడు వెంటనే ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి. మనకి పాన్లోనే ఉంటే కనుక మాడిపోతాయి అన్నమాట. ఒక 10 వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఒక మిక్సీ జార్లో వేసేసుకోవాలి. అంత ఘాటు వద్దనుకుంటే కనుక ఒక 6-7 వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. తర్వాత ఒక 2 టీ స్పూన్ల వరకు కారం వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ వరకు ఉప్పు వేసేసుకుని ఇలా గ్రైండ్ చేసేసుకోవాలి. మనం తర్వాత ఇంకో 1/2 టీ స్పూను వంకాయ ముక్కలు వేసుకోవచ్చు. దీనిలో ఒక 1/2 టీ స్పూన్ వేసుకుంటే కనుక మనకి కారం వేసిన తర్వాత కూడా చప్పగా లేకుండా కరెక్ట్గా ఉంటుంది ఉప్పు అనేది. చూడండి, ఇలా కోర్స్గా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన అదే పాన్ పెట్టేసుకుని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకుని తాలింపు సరుకులు వేసుకోవాలి. కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఒక 1/2 టీ స్పూన్ చొప్పున శనగపప్పు, మినపప్పు, అలాగే కొద్దిగా ఆవాలు, జీలకర్ర వేసేసుకుని కొంచెం కరివేపాకు వేసుకుని కొంచెం వేగిన తర్వాత ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకుని మనం ఈ వేగిలోపు మనం వంకాయలు కోసుకోవాలన్నమాట. ముందే వంకాయలు కట్ చేసి పెట్టుకుంటే కనుక నల్లగా అయిపోతాయి. ఉప్పు, పసుపు వేసిన నీటిలోకి వంకాయలు కట్ చేసుకుందాము. ఈలోపు ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా వేగుతూ ఉంటాయి. కూరగాయలాగా వంకాయలు ముందే కట్ చేసి పెట్టుకోకూడదు. మనం ఇలా చేస్తే కనుక వంకాయలు కలర్ మారకుండా టేస్టీగా ఉంటాయి. చూడండి, ఇప్పుడు వంకాయ ముక్కలు వేసేసుకుందాం. మనకు ఉల్లిపాయ ముక్కలు కూడా వేగిపోయినాయి. వంకాయ ముక్కలన్నీ వేసేసుకుని చూడండి, కలర్ అసలు చేంజ్ అవ్వలేదు. ఇప్పుడు మంటని మీడియంలోకి మార్చుకోవాలి. మంటని మీడియంలోకి మార్చేసుకుని కొంచెం పసుపు కూడా వేసుకుని కలుపుకుంటూ ఉండాలి. ఎందుకంటే కొంచెం మంట తగులుతుంది, తక్కువ అయిందంటే కనుక వంకాయ ముక్కలు నల్లగా అయిపోయి కంట్రోల్ వచ్చేస్తాయి అన్నమాట. అంటే చేదుగా అయిపోయి ముక్క పడకదు. ఇప్పుడు దీనిలో ఒక 2 స్పూన్ల వరకు వాటర్ వేసేసుకుని మంటని మీడియంలోనే పెట్టుకుని ఆ వాటర్ అంతా ఇంకి వరకు ఉడికించుకోవాలి. ఇలా మనకి కొంచెం ఉడికిపోయినాయి అంటే కనుక ఇంకా నల్లగా అవ్వ ముక్కలు కందారిపోవన్నమాట. కందారిపోవడం అంటే నల్లగా అయిపోయి ముక్కలు గట్టిగా అయిపోతాయి. కర్రీ అనేది ఇంకా అసలు టేస్ట్ అనేది ఉండదు. వంకాయ కర్రీ చేసినప్పుడు ఇదొకటి చూసుకోవాలన్నమాట. ఇప్పుడు మూత పెట్టేసి మంటని సిమ్లో పెట్టేసుకుందాము. ఒక 5 నిమిషాల తర్వాత చూడండి, మొత్తం వంకాయ ముక్కలన్నీ బాగా మగ్గిపోతాయి. చూడండి, ఇప్పుడు మనం వంకాయ ముక్క ఉడికిందో ఉడకలేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. లేదా ఇంకొక 2 నిమిషాలు మంటని లో ఫ్లేమ్లోనే ఉంచుకుని ఉడికించుకోవాలి. చూడండి, మనం గరిటెతోటి ఇలా నొక్కి చూస్తే కనుక మెత్తగా అయిపోయిందంటే మనకి వంకాయ ముక్క పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్టు. ఇప్పుడు దీనిలో ఒక 2 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకుందాం. పచ్చిమిర్చి ముందే వేసినట్లయితే కనుక వంకాయ ముక్కలతో పాటు బాగా మెత్తగా ఉడికిపోయి ఎక్కువ కారంగా అయిపోతుంది అన్నమాట. అందుకు మనం పచ్చిమిర్చి లాస్ట్లో వేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ కూడా వేసేసుకుందాము. ఒక 1/2 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనం కారంలో కూడా వేసాం కాబట్టి కరెక్ట్గా సరిపోతుంది అన్నమాట. వేపుడులోకి ఉప్పు తక్కువే పడుతుంది కదా. ఇప్పుడు మనం కారం పొడి కూడా వేసేసుకుందాము. ఈ నువ్వుల కారం వేసిన తర్వాత ఒక 2-3 నిమిషాల వరకు మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకుని వేయించుకోవాలి. అప్పుడే మనకి కారం ఫ్లేవర్ అంతా వంకాయ ముక్కలకి బాగా పడుతుంది. చూడండి, ఒక 2-3 నిమిషాలు ఇలా వేయించుకుంటే సరిపోతుంది అన్నమాట. తర్వాత కొంచెం కొత్తిమీర వేసేసుకుని స్టవ్ ఆపేసుకోవడమే. అంతేనండి, వంకాయ కారం రెడీ అయిపోయింది. తప్పకుండా ట్రై చేసి చూడండి. మరి వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోకండి. లైక్ చేసి మీ ఫీడ్బ్యాక్ని తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.